శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మార్చి 27, 2026 శుక్రవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం ఉత్తరాభాద్రకార్తె. నవమి ఉదయం 10 గంటల 8 నిమిషాల వరకు. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు. వర్జం రాత్రి 11 గంటల 15 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 49 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 22 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. విదేశాలలో ఉన్న మీ సన్నిహిత వర్గం తిరిగి చేరువవుతుంది. నరఘోష అధికంగా ఉంటుంది. దైవబలం అవసరం. వృషభ రాశి. శుభకార్యాలు మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. ఆర్థికపరమైన సర్దుబాటును అద్భుతంగా చేయగలుగుతారు. మిథున రాశి. మీ స్వంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలు మీ జీవిత భాగస్వామితో చర్చించడం మరవవద్దు. కర్కాటక రాశి. ఒకానొక కీలక విషయంలో ఇతరుల సూచనలు పాటించి భంగపడవలసి రావచ్చు. జాగ్రత్త వహించండి. సింహరాశి. వాహనాలు నడిపేటప్పుడు మెలకువ అవసరం. సంగీత సాహిత్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. కన్యారాశి. కుటుంబ బాధ్యతలు సకాలంలో నిర్వహిస్తారు. సంతాన పురోభివృద్ధి సాధిస్తారు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. తులారాశి. వృత్తి ఉద్యోగాల పరంగా అధికంగా శ్రమించవలసి వస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి. ముఖ్యమైన అతి కీలకమైన పత్రాలు డాక్యుమెంట్స్ భద్రతా విషయంలో జాగ్రత్త వహించండి. వాహన సౌఖ్యం. ధనస్సు రాశి. ఆధ్యాత్మిక భావాలకు ప్రాముఖ్యతనివ్వడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిదానమే ప్రధానమన్న ఆరోక్తిని పాటించండి. మకర రాశి. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. మాట మీద నిలబడే వ్యక్తిగా మంచి పేరు సంపాదిస్తారు. కుంభరాశి. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వారితో వాదించడం కన్నా దూరంగా ఉండటం మంచిదని భావిస్తారు. మీనరాశి. ఖర్చులను అదుపు చేసే చర్యలు ఎటువంటి ఫలితాలు ఇవ్వలేకపోతాయి. ఉద్యోగస్తులకు అనుకూలం. నమస్కారం.